హాయ్ అండి. చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా చపాతీ లేకైనా బాగా టేస్టీగా ఉంటుంది. దానికోసం కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క లవంగా బిర్యానీ ఆకు వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక టమోటాలు సన్నగా తరుక్కొని వేసుకొని టమోటాలు మెత్తబడేదానికి సాల్ట్ వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక చికెను బాగా కడుక్కొని వేసుకోవాలి. చికెన్ ఇది కడుక్కొని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చికెన్ అందులో వేసుకొని వాటర్ ఏమి వేసుకోకుండా వాటర్ అంతా పైకి వచ్చేదాకా మగ్గించుకున్న మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉండించుకోవాలి. దానికోసం మసాలాలు ధనియాలు గసగసాలు మిరియాలు కొబ్బరి మిక్సీకి పట్టుకోవాలి. కచ్చాపచ్చగా మెదిగినాక 4-5 వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని చికెన్లో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కారం తగినంత కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. బాగా ఉడికించుకున్నాక 5 నిమిషాలు ఉండించుకొని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. మన వీడియో కానీ ఫస్ట్ సారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.